అసలు ఈ అదృష్టాల మీద నమ్మకం వదిలేయాలమ్మా. యోగ వాసిష్టంలో చెప్పిన మాట ఘాటుగా ఉంటుంది, చెబుతున్నాను మొహమాటం లేకుండా. అదృష్టం దురదృష్టం ఈ రెండు మాటలు 2 సార్లు మించి ఎవరి నోట్లోంచైనా వస్తే వాళ్ళ ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పాడు. ప్రతిదానికి అదృష్టం, ప్రతిదానికి నీ ప్రయత్నం ఏం లేదా మహానుభావ. ఈ అదృష్టాలు ఏమిటి, దురదృష్టాలు ఏమిటి, ఎక్కడ లేనివి. ప్రతిదే అదృష్టం. అలాగే చిన్నదేదో జరగగానే దురదృష్టం. దురదృష్టం ఏం లేదా, ఇట్స్ హ్యాపెండ్, దట్స్ ఆల్, లీవ్ ఇట్. 32,000 యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి చెప్పిన మాట అమ్మా, నేనేం చెప్పట్లేదు దీన్ని. అదృష్టం దురదృష్టం 2 పెంట మాటలు వదిలేయండి అని చెప్పాడు. మానవ శక్తిని నిర్వీర్యం చేసే మాటలు ఈ రెండేనండి మన సాహిత్యంలో. మనకు అదృష్టం మీద నమ్మకం, అదృష్టం మీద ఆలోచన, అదృష్టం గురించిన పూజ, ఇవి ఎక్కువ. ఇక్కడ మనం దృష్టమైన దాన్ని వదిలేసాము. అన్నిటికీ అదృష్టం ఉంటే మంచి భార్య, దొరికిన భార్యను మంచిగా చూసుకోవచ్చు, దొరికిన భర్తను మంచిగా కాపురం చేసుకో. మన బుద్ధి ఎలా ఉన్న తర్వాత కాపురాలు ఎందుకు బాగుంటాయండి. భగవద్గీత మొత్తం మీద ఎక్కడైనా మీరు అదృష్టం దురదృష్టం 2 మాటలు చూపించండి నాకు, దయచేసి 700 శ్లోకాల్లో ఎక్కడైనా అదృష్టం దురదృష్టం 2 మాటలు చూపించండి. ఉండవండి, యోగ వాసిష్టంలో ఉండవండి. మన జీవితాల్లో అవే పెద్దవి.